మన కమిట్మెంట్ ఈ రాష్ట్రం. ఒకే విషయం ఇక్కడ మీ అందరికీ గుర్తు చేస్తున్నా. 45 ఏళ్ళు రాజకీయాలు చూశా. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ నేను చూడలా. ఇలాంటి ముఖ్యమంత్రి ఒకడు వస్తాడని కూడా ఊహించలా. మీరు ఊహించారా? ఎవరన్నా ఊహించారా? ఎవరు ఊహించలా. అంటే ఇప్పుడు అంటున్నాడు నేనేదో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ముస్లింల దగ్గరికి పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నేను సవాలు విసురుతున్నా మీకు. పార్లమెంట్లో కొన్ని బిల్లులు తీసుకొచ్చారు. ముస్లింల బిల్లులు తీసుకొస్తే ఏం తమ్ముడు, ఓటేయకుండా మానేశాడా? సపోర్ట్ చేశాడా లేదా? అక్కడ సపోర్ట్ చేసి ఇప్పుడు నాటకాలు ఆడతావా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా ఈ ముస్లింలకి, ఒక్క పని నువ్వు చేసావా? కానీ అబ్దుల్ సలాంని నిర్మోహమాటంగా వేధించి 4 కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావు. నేను చెప్తున్నా, నా విశ్వసనీయత. ఉర్దూ 2వ భాష చేసింది నేనే, అవునా కాదా? మైనారిటీ సోదరులకు ఫైనాన్స్ కమిషన్ కార్పొరేషన్ పెట్టింది మేమే, అవునా కాదా? హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం, అవునా కాదా? హైదరాబాద్లో ఆది హౌస్ కట్టాం. కడపలో, విజయవాడలో విభజన అయిన తర్వాత 2 ఆది హౌస్లు కట్టాం. రంజాన్ తోఫా ఇచ్చాం, దుల్హాన్ ఇచ్చాం. ఇంకో పక్క ఇమాములకి, మౌజములకి ఆండ్రోరియం ఇచ్చాం. మీకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విదేశ విద్య ముస్లింల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దగ్గర 30,000 మందికి పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, 5 ఏళ్లలో మా మైనారిటీ సోదరులకు ఒక్క పని చేశావా నువ్వు? మార్కాపూర్లో నేను సవాలు విసురుతున్నా, సమాధానం చెప్పు. తెలుగుదేశం పార్టీ ఏదైతే మా జట్టు కానీ మేమందరం ఎవరైతే ఉన్నామో, మా కలయిక మా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం. ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఈ కూటమి గెలవాలి. 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. మళ్ళా మన పిల్లల్ని చదివించుకోవాలి, సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. తెలుగు గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం మా బాధ్యత. ఈరోజు మనందరం రాతి యుగంలో ఉన్నాం. నా ప్రయాణం స్వర్ణయుగం. నేనే ఒక డ్రైవర్గా పనిచేస్తా రాత్రింబౌళ్ళలో మిమ్మల్ని అందరినీ. మా బస్సులో ఎక్కిన వాళ్ళు సురక్షితంగా గమ్యాన్ని చేరతారు, అవునా కాదా? గతంలో చూశారా లేదా? ఇప్పుడు జగన్ పాలన